తర్పయిష్యతి నాయన ఈ రాజు తర్వాత మాకు తర్పణ చేసేవాడు ఎవడున్నాడు కదా అని ఆ పితృదేవతలు కూడా బాధపడుతున్నారు. ఈచ్చేవం స్మరతస్తస్య దుఃఖిత పితరోభవన్. ఈ రకంగా ఆ తండ్రులు పితృదేవతలు దుఃఖపడుతూ వారి కంటి నీరు కూడా ఆయన ఇచ్చినటువంటి పితృతర్పణం చేసినటువంటి నీళ్ళలో కలిసిపోవడం వల్ల అది వేడి నీళ్ళై ఆ వేడి నీళ్లు పుచ్చుకునేటువంటి స్థితి ఆ పితృదేవతలకు వచ్చిందిట. అందువల్ల బంధువులు గాని మిత్రులు గాని ఎవరు కూడాను ఆయన ఏ రకమైనటువంటి స్థితిలో ఆయనకి ఎలా సంతానం కలుగుతుందా అని అనుకుంటూ ఉంటే నైరాశ్యం భూపతేస్తస్య రోజు నిరాశపడిపోతున్నాడు. ఇలా ఉంటూ ఉండగా వాని యొక్క ఇంటికి ఒకనప్పుడు ఒక మహానుభావుడు వచ్చారయ్యా అన్నారు. ఎవరు వచ్చారు? సర్వప్రయేషాం ఏం విచింత్యమానస్య ఆ బాధపడుతున్నట్టు శాండిల్య మహర్షి వచ్చాడు. శాండిల్య మహర్షి అంటే భక్తి సూత్రాలు రాశారు. నారదుల వారి భక్తి సూత్రాలు, శాండిల్య మహర్షి యొక్క భక్తి సూత్రాలు. శాండిల్య మహర్షి కృష్ణ కృపాపాత్రుడు. శాండిల్య మహర్షి భార్య పేరు పౌర్ణమాసి అని. ఆ శాండిల్య మహర్షి యొక్క కుమారుడు ఉన్నాడు మధుమంగళుడు అని. కృష్ణ పరమాత్మకు సాక్షాత్తు సకుడు అనమాట. అందువల్ల అట్టి శాండిల్య మహర్షి ఒకనొక సందర్భంలో ఇక్కడికి వచ్చాడు, ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అంతా కులాసాగా ఉన్నారా, ఏంటి పరిస్థితి అని ఆ మధుపురికి వచ్చి మధురా నగరానికి వచ్చి అడిగేసరికి అప్పుడు స్వేచ్ఛయ్య ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీకు అన్నీ తెలుసు అయినా అడుగుతున్నారు, కానీ రాజ్యం అంతా బాగానే ఉంది, కానీ కిం కరోమి క్వ గచ్చామి, సంతానం లేదు, నన్ను ఏం చేయమంటారు, నాకు ఏదైనా ఉపాయం చెప్పవలసింది అని ఆ మహానుభావుని అడిగాడు. అడిగేసరికి ఆ తర్వాత శాండిల్య మహర్షి ఉపాయాశ్చ కృతారాజన్ బహవశ్చ పురా త్వయ, అయినా నేను అది ఆ పని చేశానండి ఈ పని చేశానండి ఎన్ని ఆవులు కావాలంటే ఆవులు చేశానండి అవి ఇచ్చాను, నువ్వు చాలా పనులు చేశావు కానీ దానివల్ల నీకు ఈ సంతానం కలగలేదు, ఆ విషయం నాకు తెలిసింది. కాబట్టి ఒక కులదీపుడైన వాడు కూడా కలగలేదు. కాబట్టి నేను ఒక విధానం చెప్తాను. తస్మాక్షరం విధానైన భార్యయా సహిత శుచి, నువ్వు భార్యతో కూడుకున్నటువంటి వాడివి, నువ్వేం చేస్తావంటే సంతతినిచ్చేటటువంటి దివ్యమైనటువంటి ఒక కథ ఉన్నది. ముక్తిదాం గర్గ సంహితాం, సమస్త శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఒక దివ్యమైన గర్గ సంహిత ఉంది. అది నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది, దీనికోసమని లేదు, అన్నది ఏది కావాలంటే అది ఇస్తుంది. రాక్షసో విష్ణు లఘూపాయేనైవ కలో, కాబట్టి కరిలో అతి తేలిగ్గా ఇవ్వగలిగే అభీష్ట సిద్ధినిచ్చేటటువంటి దివ్యమైన గ్రంథం నాయన. అది పుత్రాది సుఖ సంపత్తి గాని అంతా కూడా ఈ సంహితా శ్రవణం వల్ల కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆ పని చేయవలసింది నాయన అని అన్నారు. అందువల్ల శృత్వాకథాం నిర్ధన ఏది వైభవం, డబ్బు లేనివాడు డబ్బు కలిగిన వాడు అవుతాడు, మూర్ఖుడైన వాడు పండితుడు అవుతాడు, దీనివల్ల ఒక విప్రుడైన వాడు విద్వాంసుడు అవుతాడు, క్షత్రియుడు సమస్తమైనటువంటి దేశాన్ని కూడా జయించేవాడు అవుతాడు, వైశ్యుడు దివ్యమైనటువంటి ధన సంపత్తి కలిగిన వాడు అవుతాడు, శూద్రాదులంతా నిర్మలమైన అంతఃకరణ కలిగిన వారే కృతార్థులవుతుంటారు. శృత్వాగధాం ప్రాప్తు మనోరథో భవేత్ స్త్రీణాం జనానాం అతి దుర్లభోపి, అలాగే అతి దుర్లభమైనటువంటి దివ్యమైనటువంటి ముఖ సౌందర్యం కూడా కలుగుతుంది. నిష్కారణంగా భక్తి అనేటువంటిది పరమాత్మ ఎందుకు కలుగుతుంది ఆయన ఈ దివ్యమైనటువంటి ఈ సంహిత వల్ల అని చెప్పి ఈ రకంగా గర్గ సంహితాయాశ్చ దినానా నియమోని వస్తుతః దీన్ని 12,000 శ్లోకాలతో అంటుంటారు. దీన్ని 9 రోజుల పాటు చదవదైనటువంటి రీతిగా అంటుంటారు. అలా కాకుండా ఏం చేయవచ్చు అంటే రోజు దిననియమం పెట్టుకోకుండా శ్రద్ధగా చాలా సావకాశంగా విన్నట్లయితే అది మరింత గొప్పదైనటువంటిది. జ్ఞానేన బ్రహ్మచర్యేణ చ భక్తి ఏకభుక్తేన భూపతే, ఇది జ్ఞానం చేత వినాలి, బ్రహ్మచర్య వ్రతంతో వినాలి, ఏకభుక్తము ఒంటి కూడా భోజనం చేస్తూ ఉండాలి, ఏకాన్నేన హవిష్యేణ ఫలాహారేణ వా పునః, ఆ రకంగా ఈ కథ విన్నట్లయితే విష్ణు ప్రసాదం భుంజీత, నా ప్రసాదం పోతాం, భగవంతుని యొక్క నైవేద్యం, భగవంతుని నైవేద్యం పెట్టిందే భుజించాలి నాయన. శ్రద్ధయాదు ప్రకృతి శ్రవణం సర్వకామదం, సమస్తమైనటువంటి కోరికని తీర్చేటటువంటిది. క్రోధలోభ వివర్జిత, ఆ కథాశ్రవణం చేసే రోజుల్లో క్రోధం గాని లోభం గాని లేకుండా కథాం గురుముఖాశ్రుత్వ, గురుముఖంగా విని కృతార్థుడు కావలసింది నాయన అని చెప్పి ఆ ఏ విధంగా తయారు చేయాలో ఆ నవగ్రహ మంటపారాధన చేయాలి, విష్ణువు యొక్క స్వరూపాన్ని కూడా అక్కడ ధ్యానం చేయాలి. అవైష్ణవమైనటువంటి క్రోధం గాని అలాంటి స్థితిలో అంటే క్రోధం లేకుండా ఉన్నటువంటి భక్తులు పెట్టుకోవాలి. అవైష్ణవం క్రోధపరం భక్తారంతు నకల్పయేతని, ఆయన విష్ణు భక్తులు అయినటువంటి వారిని గాని కేవలం కోపం కలిగినటువంటి వ్యక్తి గాని ఉండేటువంటి వారిని భక్తగా పెట్టుకోకూడదు. ఇతర స్త్రీలు ఆసక్తి కలిగిన వాడు, శివుని నిందించేటువంటి వాడు, అలాంటి వాడిని భక్తగా పెట్టుకోకూడదు. కాబట్టి వాదేజ నిందకో మూర్ఖో గాథాయాం భంగమాచరేత్, అలా అంటే మధ్యలో కథ మధ్యలో మాటలు వేరు మాటలతో కాలక్షేపం చేసిన విధానంగా ఉన్నటువంటి వాడిని పెట్టుకోకూడదు. ఆయన కథా విఘ్న నివృత్తే ద్వాదశాక్షర విద్య, మధ్యలో వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని కాస్త జపం చేసేటువంటి రీతిగా ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే నాయన ఆ కథ యొక్క సాకల్యం అంటే అది సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి స్థితి కలుగుతుంది, నీవు అనుకున్న రీతిగా నీకు సంతానం కలుగుతుంది నాయన అని చెప్పి అన్నారు.
అనేసరి శ్రుత్వా భూపవచశ్చకార సుఖదం పారాయణం మండపం కృత్వ. అప్పుడు ఆయన ఏ విధంగా చెప్పారో ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తిని పెట్టుకొని ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి ఆ గోపాల సంహిత అంటే రాధాకృష్ణ సంహిత అనబడే భక్తి శ్రీకృష్ణ సంహిత అనబడేటటువంటి దివ్యమైన ఈ గర్గ సంహితను విన్నారు. అప్పుడు సహస్రనామ శాండిల్య సర్వదోషహరం జగౌ. అదే సమయంలో గోపాల సహస్రనామాన్ని కూడాను శాండిల్య మహర్షి ఆయనకి చెప్పారు. చెప్పేసరికి ప్రతిబాహుడు అనేటువంటి ఆయనకి చెప్పేసరికి అప్పుడు ఆ కథ మొత్తం కథ 9 రోజుల పాటు విన్నాట. దధ్యో భక్త్యా వ్రజపతిం శ్రీమద్ మదన మోహనం. అప్పుడు ధ్యానం చేస్తున్నారు కృష్ణ పరమాత్మని. అప్పుడు కృష్ణ పరమాత్మ సాక్షాత్కరించారు. ఆ ప్రియ పార్షదై సహా రాధాదేవితో కూడుకున్నవాడై వంశీవేత్రధర శ్యామ కోటి మన్మథమోహన. సాక్షాత్తు కోటి మన్మధుల కంటే కూడాను మోహింపజేసే దివ్యమంగళ విగ్రహం కలిగిన పరమాత్మ ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యారో అప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ప్రణామంతు చకార ఆశు స్తుతించక్రే విధానత. వెంటనే నమస్కారం చేసి ఆయన స్తోత్రం చేశారట. ఆ రకంగా కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రం చేసేసరికి ఆ ప్రతిబాహు అనేటువంటి ఆయన వెంటనే కృష్ణ పరమాత్మను ధ్యానం చేసి గోలోకనాథ గిరిరాజపతే పరేశ బృందావనేశ కృతనిత్య విహారణీల రాధాపతే ప్రజవధూ జన గీత కీర్తే గోవింద గోకులపతే కిల తేజయోస్తు కిల జయోస్తు స్వామిని జయముగాక అని అన్నది. ఆ తర్వాత ప్రతిబాహుని యొక్క భార్య మారిని అని కూడా కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఆయన బృందావనేశ రాధేశ పురుషోత్తమ మాధవ భక్తానాంతం సువిధ తామహం శరణం గత అని రకంగా అయ్యా నేను శరణం పెడుతున్నాను, రక్షించవలసింది, నాకు సంతానం కలిగేట అనుగ్రహించవలసింది అని ఆ రకంగా శ్రోతలందరూ కూడా ఎవరైతే ఆ సందర్భంలో విన్నారో వాళ్ళందరూ కూడాను ఆ నమస్కారం చేసి అభీష్ట సిద్ధిని కలగజేయమని ప్రార్థించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ వారిని చూసి ఆయన నా వాక్యాన్ని వినండి, కాబట్టి రాజుతో సహా మీరందరూ కూడాను మీ యొక్క ఈ అభీష్టాన్ని పొందుతారు. గర్గేణ కథితా బ్రహ్మన్. ఆయన ఇది నామ్న్యాయం గర్గ సంహిత. ఇది గర్గాచార్యులు వారు రాసినటువంటి గర్గ సంహిత. సమస్తమైన దోషాలు పోగొట్టేటటువంటిది, ధర్మార్థ కామమోక్షాన్ని ఇచ్చేటటువంటిది. ఎవరైతే ఏ కోరికతో ఈ కథను వినటానికి కూర్చొని ఉంటారో కలియుగంలో అటువంటి వారికి ఆయా ఫలం కలిగి తీరుతుంది ఆయన అని ఈ రకంగా కృష్ణ పరమాత్మే సాక్షాత్తు ఈ గర్గ సంహిత యొక్క కథా ఫలాన్ని చెప్పారు. ఈ విధంగా వింటున్నావా పార్వతీ అని ఎక్కడ ఆ కైలాస పర్వతంలో పార్వతీదేవికి అరగనందా నదీ తీరంలో కూర్చొని పరమేశ్వరుడు చెప్తున్నారు. ఈ విధంగా రాధాదేవితో కూడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వారందరికీ కూడాను ఆ కథ విన్నందువల్ల ఆ వరాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యారు. శాండిల్యశ్చ మునిర్ద్రవ్యం మాధురాన్ బ్రాహ్మణాన్ తత్వ రాజానం ఆశ్వాస్య. వెంటనే తనకు ఈ కథ చెప్పింది ఎవరు? శాండిల్య మహర్షి చెప్పారు. ఇక మీరే చెప్పండి అని అడిగాడు ఆయన ప్రతిబాహు మహారాజు. అడిగేసరికి చెప్తే ఆయన చాలా డబ్బు ఇచ్చాట. ఆ డబ్బంతా ఏం చేసేవాడు, అక్కడ ఎవరైతే కథ వినడానికి వచ్చారో వాళ్ళందరికీ ఆ ధనం ఇచ్చేసి శాండిల్య మహర్షి వెళ్ళిపోయారు. ఎందుకంటే శాండిల్య మహర్షికి ఆయన భార్యకి ఒక నిత్యవ్రతం ఏమిటో అన్నారు అంటే ప్రకృతి సిద్ధంగా పండిన పండు తప్ప వాళ్ళు అగ్నిపక్వమైనటువంటి ఆహారం తీసుకోకూడదు. అది వాళ్ళ నియమం అనమాట. అందువల్ల వాళ్ళ ఇంట్లో ఒక కుంపటి ఉండడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉండవు. అందుచేత మరి ఆ పిల్లవాడు ఎలా తిన్నాడు అయ్యాను, మధుమంగళుడు ఎలా తిన్నాడు అయ్యాడు, కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి పెడుతుండేవాడు ఆయనకి. అందుచేత ఆ మధుమంగళుడు అంటే ఆయనకి మహానుభావుడు అంత ఇష్టం. దైవజ్ఞయిశ్చ సుపుత్రస్య సుబాహం నామ చాకరోత్. అప్పుడు వాళ్ళకి ఒక పిల్లవాడు కలిగాడు. ఆ కలిగేసరికి ఆ తర్వాత అతనికి ప్రతిబాహు కుమారుడు పేరు సుబాహుడు అని పిలుపుతారు. ప్రతిబాహు నృపశ్రేష్ఠ కృతకృత్యో బభూవ. ఆ విధంగా అతను చాలా కృతకృత్యుడయ్యాడు. ఆ రీతిగా ఆ సుబాహు మహారాజు తర్వాత అనేక రకమైనటువంటి అశ్వమేధాది క్రతువులంతా చేశారు ఆయన. అతను చాలా గొప్ప స్థితి కలిగిన వాడు అయ్యాడు అని చెప్పి పునరుచే హరసాక్షాత్ శృణత్వం సర్వమంగళే బిల్వకేశవనే సిద్ధపీఠే గంగార్ధయోజనే. ఆ తర్వాత అనేక అశ్వమేధ క్రతువులు చేసి అంటే కలిగినటువంటి సంతానం ఆ సుబాహు మహారాజు చేసినటువంటి అనేక రకమైనటువంటి క్రతువులు అవి ఉన్నవి అని ఈ రకంగా ఆ ఎవరైతే ఏ కోరిక కొరకు అని అంటే ఒక్క ఉదాహరణ మాత్రమే నీకు చెప్పా. ఎం కామైతే కామం. ఎవరెవరైతే ఏ కోరిక కోరతారో అదల్లా కూడా సిద్ధించేటటువంటి శక్తి గర్గ సంహితకు ఉన్నది సుమా అని శృణోతి యశ్చ పఠతి పాపమాం దుఃఖై ప్రముచ్యతే. ఈ గర్గ సంహితను గర్గ సంహిత మహాత్మ్యాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వారు ఉభయులు కూడా చూడండి, ముందు విన్నవారికి ప్రధానమైన ఫలము, తర్వాత చదివిన వారికి తర్వాత ఫలం అన్నమాట. పాప దుఃఖై ప్రముచ్యతే. పాపం వల్ల వచ్చిన దుఃఖము ఇవన్నీ పోయి కృతార్థులవుతారు సుమా అని ఈ విధంగా గర్గ సంహిత మహాత్మ్యాన్ని చెప్పారు. ఇది సమ్మోహన తంత్రంలో చెప్పబడినటువంటి మహాత్మ్యం ఇది.
ఇటు పైన ఆ గర్గ సంహిత అనేటువంటి దాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. గర్గ సంహితలో మొట్టమొదటి భాగానికి ఇది స్కంధరూపంగా ఉండదు. భాగవతంలో అయితే ప్రథమ స్కంధం, ద్వితీయ స్కంధం అలా 12 స్కంధాలు. ఇందులో అలా కాదు, ఖండ రూపంగా ఉంటుంది. గోలోక ఖండ అని మొట్టమొదటి ఖండ. అంటే గోలోకం ఎలా ఉంటుంది, గోలోకంలో ఉన్న కృష్ణ పరమాత్మ, రాధా సమేతుడైన కృష్ణ పరమాత్మ ఎలా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధంగా మానవలోకంలోకి భూలోకంలోకి ఎందుకు అవతరించారు, ఈ కథ అంతా కూడా ఉంటుందన్నమాట. దీన్ని గోలోక ఖండ అని ప్రారంభం చేస్తున్నారు. శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని మొట్టమొదటి ప్రారంభం చేస్తున్నారు. ఎవరికయ్యా ముందు నమస్కారం చేసేది అన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నామే, బదరికాశ్రమంలో నరనారాయణని వారికి నమస్కారం చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది ఈ గ్రంథం మొట్టమొదటి వినడం కూడా నరనారాయణ ద్వారా అలా క్రమంగా వచ్చిందనమాట. అందువల్ల నరనారాయణకు నమస్కారం చేసి, వాయుదేవులకు నమస్కారం చేసి, సరస్వతీదేవికి నమస్కారం చేసి, వేదవ్యాసుల వారికి నమస్కారం చేసిన తర్వాత ఈ గ్రంథాన్ని చెప్పాలి అని అనమాట. నరోత్తముడు అంటే ఇక్కడ వేదవ్యాసుల వారు నరుడు అని కాకుండా నరోత్తముడు అంటే వాయుదేవుడు అని అర్థం అనమాట. ఎందుకంటే నరులకు ఉత్తమత్వం ఎప్పుడు ఉంటుందో అన్నాడు. ప్రాణవాయువు ఉంటే, ప్రాణవాయువు లేదనుకోండి, నరుడు ఎంత గొప్పవాడని మహారాజైనా ప్రాణం లేకపోతే అది ఎందుకు పనికిరాదనమాట. అందువల్ల నరోత్తములకు ముందు నమస్కారం చేయాలి. అంటే మనకు ఉత్తమత్వాన్ని ఇచ్చిన వాయుదేవులకు నమస్కారం చేయాలి. అలా చేసి శరద్గజ పంకజ శ్రియం అతీవ విద్వేషకం, శ్రియం అతీవ విద్వేషకం, మిలిందముని సేవితం, కులిశకంజ చిహ్నావృతం, స్ఫురత్ కనకనూపురం, దళిత భక్త తాపత్రయం, చలద్యతిపదం వ్యయం, హృది దధామి రాధాపతే అని కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించారు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ పాదములు అటు ఒక ఇటు పాదం అటు పాదం ఇటు వేసుకొని ఆ మహానుభావుడు రాధాపతి ఆ వేణువును ధరించినటువంటి వారు ఏ విధంగా ఉంటారో అటు రాధాపతికి నమస్కారం చేస్తున్నాను అని ప్రారంభం చేస్తున్నారు. ఇలా చేస్తూ ఆయన కదాచిన్ నైమిషారణ్యే గర్గో జ్ఞాన శ్రీ గర్గో జ్ఞానం వరహ ఇక కథ ప్రారంభం చేస్తున్నారు. ఆయన ఒకానొక సందర్భంలో నైమిషారణ్యంలో గర్గాచార్యుడు వారు, ఆయన ఎటువంటి వారు అంటే జ్ఞానం కలిగిన మహనీయుల్లో పెద్దవాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన వచ్చారు. ఎక్కడికి వచ్చారయ్యా అన్నారు. నైమిషారణ్యానికి వచ్చారు. ఇంతకు ముందు సూతుల వారు, సౌనకాది మహర్షులకు అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఈసారి గర్గాచార్యుడు వారు సాక్షాత్తు నైమిషారణ్యానికి వచ్చారు. ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. అంటే యోగ భాస్కర, మహాతేజస్ సంపన్నుడు, జ్ఞానంలో చాలా గొప్పవాడు, భాస్కరుడు లాంటి వాడు. చీకటి ఏ విధంగా అయితే సూర్యుని యొక్క కిరణముల చేత చీకటి ఏ విధంగా తొలగిపోతుందో అలాగే గర్గాచార్యుల వారి ఉపదేశం వల్ల ఎవరెవరికి ఏ కష్టాలున్నావో అవన్నీ తొలగిపోతుంట. అందువలన యోగ భాస్కరుడు అని అంటారు ఆయన. అట్టి మహానుభావుని గర్గాచార్యుల వారిని చూడంగానే సౌనకాది మహర్షులంతా కూడా లేచి నిల్చొని నమస్కారం చేసి ఆయనకి అనేక ఉపచారాలు చేశారు. చేసిన తర్వాత సౌనక మహర్షి వాళ్ళందరికీ ప్రతినిధిగా ఉండి ఆయన అడుగుతున్నారట, అయ్యా పెద్దలు ఎవరైనా మహనీయులు సంచారం ఎందుకంటే చేశారు, అంతటి ఋషి కదా, గొప్పవాడు కదా, ఆయన ఎందుకంటే అటు ఇటు తిరగడం ఎందుకంటే ఆయన తిరగడం ఆయన సరదా కోసం కాదు, మనల్ని వారి దర్శనం చేత కృతార్థుల్ని చేయడం కోసం తిరుగుతుంటారన్నమాట. అందుకోసం తీర్థీకురువంతి తీర్థాన్ని గంగాదేవి మనకోటి వాడు వచ్చి స్నానం చేస్తే బాగుండాలని చూడదాని. ఎందుకంటే మనం మన పాపాలు పోగొట్టుకోవడానికి వచ్చి గంగా స్నానం చేస్తున్నాం. తనకు ఇంతమంది పాపులైనటువంటి వాళ్ళు వచ్చిన ఈ పాపం పోగొట్టడం కొరకు ఏ మహనీయుడైనటువంటి వారు ఎవరైనా వస్తారేమో, ఒక ఋషికల్పులు ఎవరైనా వస్తారేమో అని ఆ గంగ ఎదురు చూస్తుంటున్నాడు. అందుకని తీర్థీకురువంతి తీర్థాన్ని స్వాంతస్థైన గదాభృత అని అంటే విదురుల వారు వచ్చేసరికి గంగాదేవి మహా సంతోషపడేట. ఎందుకంటే ఆయన హృదయంలో నిరంతరం కృష్ణ పరమాత్మ ఉన్నారట. కృష్ణ పరమాత్మ హృదయంలో పెట్టుకున్న మహనీయుడైన వ్యక్తి నాలో స్నానం చేయడం ద్వారా నా కలుషములు, నా పాపాలన్నీ పోయినవి కదా అని మహా సంతోషపడేట. అందుకోసం తీర్థంలో పెద్దలందరూ ఎందుకగా వచ్చి స్నానం చేస్తారంటే వాళ్ళ యొక్క అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యం గాని, సత్యనిష్ట గాని, తపోనిష్ట గాని చూచి ఆ గంగాదేవి పరవశించినటువంటిదై ఆ విధంగా ఉంటుందిట. అందుచేత అలాంటి మహనీయులైనటువంటి వాళ్ళు వస్తున్నారు, మీ వంటి వారు వచ్చారు, దానివల్ల నేను కృతార్థులమండి అని ఆ సౌనికాది మహర్షులు గర్గాచార్యుల వారిని నమస్కారం చేసి, అయ్యా మాకు ఒక చిన్న సందేహము అని చెప్పి, కథా శ్రీహరే విష్ణువు అవతారో భగవత్యలం, ఎన్ని రకములుగా కృష్ణ పరమాత్మ యొక్క అవతారాలు ఉండవో ఆ విషయాన్ని చెప్పండి. ఎందుకంటే మాకు చాలా కాలం నుంచి భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని రకాలుగా ఉంటుందో ఆ అవతారాలు ఏవేవో
అవి తెలుసుకోవాలనుంది. యస్య స్మరణ మాత్రేణ మహాదోష ప్రశామ్యతి. ఏ పరమాత్మ యొక్క దివ్య అవతారాన్ని స్మరించినంత మాత్రం చేతనే మాకు సమస్తమైనటువంటి కష్టాలు పోతవి, మాకు సందేహాన్ని పోయి కృతార్థమవుతాం కదా. అందుకోసమని ఈ గర్గ సంహిత ఇది వరకు ఎవరు చెప్పారు? మిథిలా నగరే పూర్వం బహుళాశ్వ ప్రతాపవాన్. మిథిలా నగరం అని చెప్పి ఆ మిథిలా నగరంలో బహుళాశ్వ మహారాజు అనే ఒక జనక మహారాజు ఉండేవాడు. ఆయన కృష్ణ పరమాత్మకు మహాభక్తుడు. శాంతాత్మ బభూవ నిరహంకృతి. ఎందుకంటే ఇది దశమ స్కంధం చిట్ట చివరిలో వస్తుందండి, శృతి గీతల ముందు వస్తుంది. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే తన వెంట కొంతమంది ఋషీశ్వరుని వెంట పెట్టుకొని ఆ మిథిలా నగరానికి వస్తారు. మిథిలా నగరంలో ఇద్దరు ఉన్నారు, ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు అనమాట. బ్రాహ్మణుడి పేరు శృతదేవుడు అని. ఆయన కూడా కృష్ణ భక్తుడు. నిరంతరం కూడా ఆయన దగ్గర బోర్డు సాలగ్రామాలు ఉండేవి. సాలగ్రామం అంటే కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని, సాలగ్రామం నల్లగా ఉంటుంది, రాడుగా ఉంటుంది అనమాట, గండకీశలు అనమాట. అందువల్ల ఆ సాలగ్రామాలని పెట్టుకొని పూజ చేస్తుండేవాడు అనమాట. ఎన్ని చూసినా కృష్ణ సాలగ్రామాలే అనమాట. రోజు దానికి కొన్ని గంటలు పట్టేది, దానికి గంధం రాయటానికి అనమాట. అభిషేకం చేయడానికి కొన్ని గంటలు పట్టేది. అలా నిరంతరం చేస్తూ ఆ పరమాత్మ ఎప్పుడన్నా మన ఇంటికి ప్రత్యక్షమై వస్తే అంత బాగుంది. ఆయన ఉండంగానే ఈ అర్చన చేసుకుంటున్నాడు అనమాట. ఇదంతా రోజు ఈయన చేసే పూజ అంతా గ్రహించాలి కృష్ణ పరమాత్మ. అయ్యయ్యో ఇతన్ని అనుగ్రహించాలి అని చెప్పి అనుకున్నారు. ఇదే సమయంలో అదే రాజ్యంలో మిథిలా నగరంలో బహుళాశ్వ మహారాజు ఉండేవాడు. ఆయన కూడా మహాకృష్ణ భక్తుడు. ఎందుకంటే వాళ్ళ యాదవ వంశంలో చిట్ట చివర వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాడు అనమాట. అందుచేత ఆయన కాస్త తన గురించి చేస్తున్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళదాం అనుకున్నారు. ఆయనేమో ఈ దిక్కులో చిట్ట చివరి ఎక్కడో ఉంటాడు, ఈ బ్రాహ్మణుడు ఈ దిక్కులో చివరిలో ఉంటారనమాట. ద్వారక నుంచి కృష్ణ పరమాత్మ వస్తున్నారు, అందరినీ కలుపుకొని వస్తున్నారు. ఋషులంతా వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనింటికి వెళ్ళాలి, ఈయనింటికి వెళ్ళాలి, ఒకేసారి వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి ఒక రకంగా చూడకూడదుగా. ఈయన రాజుగారు కదా అని చెప్పి ఈయన దగ్గర ముందు వెళ్ళి తర్వాత ఆయన వెళ్ళకూడదు. బ్రాహ్మణ కదా అని పెడితే ఆయన కాస్త ఉపేక్షించినట్లు అవుతుంది. అందుకోసం కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే తనతో ఎంతమంది వచ్చారో అందరినీ రెండుగా చేశాడనమాట. తను కూడా రెండు అయిపోయారనమాట. అంటే ఒక కృష్ణ పరమాత్మ ఆ ఋషుల బ్యాచ్ అంతా కలిసి ఇటు వెళ్ళారు, ఒక కృష్ణ పరమాత్మ ఋషుల బ్యాచ్ అంతా కలిసి ఇటు వెళ్ళారనమాట. ఇద్దరు ఒకేసారి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అందులో ఆయన అడిగిన రోజులు, ఆ బ్రాహ్మణుడు అడిగిన రోజులు అక్కడున్నాడు, ఈ క్షత్రియుడు అడిగిన రాజుగారు అడిగిన రోజులు ఇక్కడ ఉన్నారు. అంతా అయిపోయింది, ఆ సందేహం అంతా అయిపోయింది, అంతా తీర్చారు. వాడికి సన్మార్గం, ఆదిశ్య సన్మార్గం అని వాడికి ఎంత వేదాంతం కావాలో, ఎంత తెలుసుకోవాలనుకున్నారో అంతా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా కృష్ణ పరమాత్మ అట్నుంచి వచ్చారు, ఇట్నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా ఏ కూడల దగ్గర వీళ్ళు 2 రూపాయలుగా తయారయ్యారు. ఇక్కడికి రాగానే అందరు కలిసి ఒక రూపం అయిపోయారు. అందరు కలిసి ద్వారకకు వెళ్ళారయ్యా అని భాగవతంలో వస్తున్నమాట ఇది. అందువల్ల ఆ రీతిగా ఉన్నటువంటి ఆ బహుళాశ్వ మహారాజు ఆయన ఎంతో అనుగ్రహం కలిగినటువంటి వారు కృష్ణ పరమాత్మ. ఆయన ఏం చేశారయ్యా అంటే మిథిలా నగరే పూర్వం బహుళాశ్వ ప్రతాపవాన్ కృష్ణ భక్త. ఆయన ఏం చేశారు? అంబరాదాగతం దృష్ట్వా. అలాంటి బహుళాశ్వ మహారాజుకి ఒక రోజు నారదుల వారు ఆకాశం మీద నుంచి గగనయానంలో వస్తూ ఆయన ఆకాశ మార్గం నుంచి వస్తున్నారు. వస్తూ ఉంటే ఆయన చూచారు, కిందికి వచ్చారు. రాగానే బహుళాశ్వ మహారాజు నమస్కారం చేశాడు. అయ్యా మీరు మహానుభావులు, ఆ పరమాత్మ యొక్క భక్తి కలిగినటువంటి మహనీయులు, పరమాత్మ కృపాపాత్రుడు, కాబట్టి మీ వంటి వారి దర్శనం చేత నేను కృతార్థుడయ్యానండి అని ఆ జనక మహారాజు అన్నాడు. అనేసరికి నాయన నీవేం తనుధత్తే హరిసాక్షాత్ భగవాన్ ఆత్మలీలయ. పరమాత్మ కృష్ణ పరమాత్మ అనేక దివ్యమైనటువంటి స్వరూపాలు ధరించాడు. ఒక నటుడు అనేక వేషాలు వేసినట్టుగా పరమాత్మ యొక్క అవతారములు అనేక రకములుగా ఉన్నవి నాయన. కాబట్టి అట్టి పరమాత్మ యొక్క కృపాపాత్రుడు నీవు అన్నారు. అంటే అప్పుడు అడిగారు, అసలు కృష్ణ పరమాత్మ నటుడు అంటున్నారు, అనేక రూపాలు అంటున్నారు కదా, ఆ పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఆ అవతారాల యొక్క విశేషం ఏమిటి, ఏ అవతారాన్ని ఏ రకంగా మనం గ్రహించాలో నాకు చెప్పవలసిందండి అని అడిగారు అన్నమాట. అనేసరికి అప్పుడు భగవంతుని యొక్క అవతారాలు 6 రకాలుగా ఉంటాయి ఆయన. అంశావతారము, అంశాంశావతారము, ఆవేశావతారము, కళావతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారము అని 6 రకాలుగా ఉంటాయి అన్నారు. అంటే అవి ఏమిటి, దాని విషయం చెప్పండి, ఏ అవతారాలు ఎలా గ్రహించాలి అన్నాడు. బ్రహ్మదేవుని యొక్క అవతారం ఉందనుకోనాయన, అది కాస్త ఈ సాక్షాత్ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపంలో నుంచి వచ్చారుగా, ఇంద్రుడున్నాడుగా, వీళ్ళంతా కూడా ఏ అవతారాలుగా చెప్పబడతారు అంటే అంశావతారము అని పడతారనమాట. అంశ అంటే భగవంతుని యొక్క అంశతో ఏర్పడినటువంటి వాడు కాబట్టి. ఈ బ్రహ్మదేవుని యొక్క కుమారుడైనటువంటి నారదుడు మొదలైన వాళ్ళు, మరీచి మహర్షి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమవుతారయ్యా అన్నారు, ఆయన కుమారుడు కాబట్టి అంశావతారం. అంశ అయిన బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి పుట్టారు కాబట్టి వాడు అంశావతారము అని. తర్వాత భగవంతుని యొక్క కళావతారము అంటారంట. ఆ కళావతారం ఎవరయ్యా అన్నారు అంటే కపిల మహర్షి, కూర్మనారాయణ స్వామి ఇలాంటి వాళ్ళు. అంటే కొద్ది సమయంలో ఉండి ఆ దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసి ఒకనొక కారణం గురించి ఆవిర్భవించి వెంటనే అంతర్ధానం అయిపోతారే, అటువంటి అవతారములు అన్నీ కూడాను కళావతారములు అంటారన్నమాట.
ఆ తర్వాత ఆవేశావతారం. భగవంతుడు ఒక స్వరూపంలో కొంతకాలం ఆవేశించి ఉండి కొన్ని పనులు చేసి ఆ తర్వాత అంతర్ధానం అయిపోతారు. పరశురామావతారం. పరశురామావతారం కొంతకాలం ఉండి ఆ దుష్ట శిక్షణ చేసి ఆ తర్వాత ఆ అవతారాన్ని కాస్త అంతర్ధానం చేస్తారు. దాన్ని ఆవేశావతారము అని అంటారు అన్నమాట. అలాగే పూర్ణావతారము. పూర్ణావతారం అంటే ఎవరయ్యా అన్నారు అంటే నృసింహావతారం పూర్ణావతారము, రామచంద్రమూర్తి యొక్క అవతారం పూర్ణావతారము, శ్వేతద్వీపాధిపతి అయిన శ్రీ మహావిష్ణు యొక్క అవతారం పూర్ణావతారము, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం కూడా పూర్ణావతారము, యజ్ఞస్వరూపుడైన నారాయణ స్వామి యజ్ఞనారాయణ స్వామి ఆయన పూర్ణావతారము, నరనారాయణ ఇద్దరు కూడా పూర్ణావతారము అని అంటారు. మరి పరిపూర్ణావతారం అంటే ఏమిటి అని చిట్టజీవుడి అవతారం. అది సాక్షాత్తు కృష్ణ పరమాత్మే తప్ప కృష్ణ పరమాత్మ కంటే పరిపూర్ణమైనటువంటి స్వరూపం ఏది లేనే లేదు. ఆ పరిపూర్ణ స్వరూపం ఎలా ఉంటుంది? అసంఖ్య బ్రహ్మాండాధిపతి. ఆయన ఒక బ్రహ్మాండం కాదు, అనేక కోట్ల బ్రహ్మాండములకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారే ఆ మహానుభావుడే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ సుమ అని చెప్పి అన్నారన్నమాట. అసంఖ్య బ్రహ్మాండపతి గోలోకే ధామ్ని రాజతే. గోలోకంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన కార్యాధికారం ఇక చెప్తారు. ఒక్కొక్క లక్షణం చెప్తున్నారన్నమాట. ఒక్కొక్క లక్షణం అంటే ఏమిటి? అంశావతారం అంటే ఏం చేస్తారయ్యా అన్నారు అంటే వాళ్ళకు కొన్ని నియమ పనులు అప్పచెప్తారు. ఎవరు? శ్రీ కృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. ఆయన నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి. ఒక్కొక్క బ్రహ్మాండానికి కొంతమంది అధిపతులు తయారు చేసి మీరు ఈ పని చేయండి రా అని పంపిస్తారట. అలా కార్యాన్ని అనుభవిస్తూ ఆ పనులు చేసేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పూర్ణావతారం కిందకు వస్తారు, వాళ్ళు అంశావతారం కిందకి. అందుచేత ఆ రకంగా ఉండేటటువంటి వాళ్ళని పూర్ణ అంశావతారం అంటారు. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు చెప్పిన పనులు చేసేవాళ్ళు ఉంటారు, ప్రజాపతులు ఉంటారు అన్నమాట. వాళ్ళు అంశావతారం కిందకు వస్తారు. ఆయన ఈ రకంగా ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో, నియుక్తులై ఉంటారో, నియమింపబడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా అంశావతారము అని. అందులో ధర్మాన్ని తెలుసుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఏ రకంగా ఉంటారయ్యా అన్నారు. యుగే యుగే వర్తమాన సోవతార కళా హరే. ధర్మాన్ని తెలుసుకొని ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయడానికి అవతరించే మహనీయులు ఉంటారు. వాళ్ళందరూ కళావతారం అని పడతారు అనమాట. వాళ్ళు చతుర్వ్యూహో భవేజ్యత్ర దృశ్యంతేజ నర దృశ్యంతేజ రసానవ అత పరంచ వీర్యాణి సతుపూర్ణ ప్రకచ్చతే అనమాట. అందువల్ల ఇటు పైన ఉండేటటువంటి అవతారాలన్నీ కూడాను ఏ ఏ రకంగా ఉంటావో ఆ లక్షణాలన్నీ కూడా చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఇవన్నీ విని అయ్యా విన్నాం కానీ పరిపూర్ణతముడైన కృష్ణ పరమాత్మ అంటున్నారే అందరికంటే గొప్ప అని. అసలు ఆ పరిపూర్ణతమత్వం అనేటువంటి ఏ రకంగా వస్తుందో నాకు చెప్పండి, తెలుసుకోవాలనుంది. అట్టి పరిపూర్ణావతారం కృష్ణ పరమాత్మ గోలోకవాసి ఉన్నారు కదా, ఆయన ద్వారకలో ఏ రకంగా ప్రకాశించారు అదంతా కూడా చెప్పవలసింది అన్నారు. అనేసరికి ఈ ప్రశ్నలు అడిగిన తర్వాత నారదుల వారు సంతోషపడి బహుళాష్ మహారాజుతో అన్నారు, నాయన ధన్యస్తం రాజశార్దూరా, నువ్వు చాలా అదృష్టవంతుడుయ్యా. కృష్ణేష్ట హరిప్రియ. కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టడివి, ఆయనకు చాలా ఇష్టమైన వాడివి కాబట్టి నీకు ఆ కథని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు. అందులో కృష్ణ కథ అడుగుతున్నావు. జిహ్వాన్ లబ్ధ్వాప్య కృష్ణం కీర్తనీయం నకీర్తయేత్. ఆ నాలిక అనేది ఒకటి వచ్చింది. ఆ నాలిక వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే నాలిక పోరాడుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒక ఆహార పదార్థం పెడితే ఆ నాలిక ఏం చేస్తుందంటే ఠక్కున నాది అని తీసేసుకుంటుంది. కానీ అది తినడానికి అవకాశం ఉండదు. అది చప్పరించగలదు కదా, నమిది ముక్కలు చేస్తే కానీ తినే అవకాశం లేదనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ తీసుకున్న నాలికే పళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. ఆ పళ్ళు ముక్కలు చేసి మళ్ళా నాలికి ఇస్తే నాలిక పుచ్చుకోవాలన్నమాట. అలాగా ఏదన్నా వస్తే నాది నాది అని కోరుకుంటుంది. దానికి జిహ్వ అంటే అర్థం అంటే నాది నాది అని స్పర్ధ పొందేదాన్ని జిహ్వ అంటారు అనమాట. అది వచ్చి కూడా నాలిక ఉండి కూడా ఎవరైతే భగవన్నామాన్ని ఎవరైతే కృష్ణ కీర్తనను చెయ్యరో అటువంటి వారు ఏం చేస్తారు అంటే నిచ్చెన ఎక్కి ఆ పై నిచ్చెన ఎక్కితే పై మెట్టు ఎక్కితే నిచ్చెన మెట్టు ఎక్కితే మోక్షం పొందవచ్చు. అంత దాకా ఎక్కి ఆ చివరి మెట్టు దగ్గర నుంచి కిందికి జారి పడిపోయిన వాడు ఎలాంటి వాడు? ఇంత దివ్యమైనటువంటి ఒక మానవ దేహం వచ్చి మానవ దేహంలో ఆ ముఖమైనటువంటి ముఖ అవయవాలన్నీ కూడా కొంతమందికి ముఖంలో ముక్కులో సరిగ్గా గాలి పీల్చే శక్తి ఉండదు, వినే శక్తి ఉండదు, చూసే శక్తి ఉండదు. ఇలాంటి అవలక్షణాలు ఏమీ లేకుండా అన్నీ ఉండి కూడా నాలిక అన్నీ కూడా తినగలిగి అన్నీ మాట్లాడగలిగి ఉండి కూడా భగవన్నామాన్ని కీర్తన చెయ్యదో అటువంటి వాడు ఉన్నతమైనటువంటి నిచ్చెనెక్కి పైనుంచి కిందకి పడిపోయినటువంటి వాడి రీతిగా ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ చేయడము, నామోచ్చారణ చేయడం అనేది ఈ ఇంద్రియములకు ప్రధాన ప్రయోజనం సుమా అని చెప్పి యోగ పురాధానవ దైత్యానాం ఇలా ఉంటుండే ఒకనొక సందర్భంలో ఈ రాక్షసులు అందరూ కూడాను మనుష్య జన్మనెత్తి ఈ భూమికి భారంగా ఉండి అనేక మందిని అనేక రకములుగా బాధ పెడుతూ ఉంటే భూదేవి బాధపడి ఈ దుర్మార్గులైనటువంటి రాక్షసులైన వాళ్ళు ఎప్పుడైతే యాదవ వంశంలోనూ అక్కడ వీళ్ళు పుట్టి అందరినీ కూడా హింసిస్తున్నారు, వీళ్ళ పాపాత్మని భరించలేకపోతున్నాను అని చెప్పి ఒక రోజు బ్రహ్మదేవుడి దగ్గరికి
భూదేవి వచ్చింది నన్ను రక్షించవలసింది అని. అనాథ ధృతతీయం, ఆమె చాలా అనాథ అంటే రక్షించేవాడు లేక బాధపడుతున్నటువంటి తన బాధను కాస్త తెలియజేసింది బ్రహ్మదేవునికి. బ్రహ్మదేవుడు అన్నాడు, అమ్మా నేను నీ బాధ తీర్చేవాడిని కాదు, మనం పరమేశ్వరుడితో కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళదామంటే అప్పుడు పరమేశ్వరుని తీసుకుని బ్రహ్మదేవుడు భూదేవిని వెంట పెట్టుకొస్తే భూదేవి స్త్రీ రూపంగా ధరించకుండా గోరూపంగా వచ్చిందనమాట. వచ్చేసరికి అందరూ కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి? గోలోకానికి వెళ్ళారు. భాగవతంలో అయితే వైకుంఠానికి వెళ్ళినట్టుంది అనమాట. ఇక్కడ గోలోకానికి వెళ్తే కృష్ణం స్వయం విగణితాండపతిం పరేశం అన్నాడు. ఆయన ఎన్ని బ్రహ్మాండములకు అధిపతి అన్నాడు. భాగవతంలో కూడా చెప్తారు కృష్ణ పరమాత్మ ఎన్ని బ్రహ్మాండములు అంటే ఒక శరీరంలో ఒక వెంట్రుక ఉందనుకోండి, ఇలా రౌండ్ గా తిరుగుతుందిట. ఆ తిరిగినటువంటి రౌండ్ మధ్యలో ఖాళీ ఉందే, ఆ ఖాళీలో ఒక బ్రహ్మాండం. ఇలా ఎన్ని రోమాలు ఉన్నావో, ఎన్ని రోమాలు వర్తులాకారంగా గుండ్రంగా తిరిగి ఉన్నావో ఆ ఖాళీలో ఎంతుందో ఆ ఖాళీలో ఒక బ్రహ్మాండం. అలాంటి బ్రహ్మాండములకు అధిపతి ఉన్నారు కృష్ణ పరమాత్మ అనమాట. అంటే ఎన్ని కోట్ల మంది బ్రహ్మాండములకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు ఉన్నారో దీన్ని బట్టి లెక్క పెట్టుకోవచ్చు, ఎన్ని వేలు ఉన్నారో అందుకోసం అనమాట. అందుచేత అలాంటి బ్రహ్మాండాధిపతి అయినటువంటి కృష్ణ పరమాత్మని చూచారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మోవాచ చూచి ఆ కృష్ణ పరమాత్మను చూసి నమస్కారం చేయడం మొదలుపెట్టారు, స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఈ రకంగా ఎలా ఉందయ్యా అన్నారు. వాళ్ళందరూ చిన్న 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 పళ్ళు ఉంటాయి, అనేక ఒక పెద్ద వృక్షం ఉందిట. ఆ వృక్షానికి ఇంద్రాయణి ఫలం అని చెప్పి చిన్న వేపకాయంత ఫలం అనమాట. ఆ వేపకాయంత ఫలంలో ఒక బ్రహ్మాండం అనమాట. అలాంటి ఫలములు కలిగినటువంటి ఒక మహావిష్ణు ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ దగ్గర అన్ని రకములైనటువంటి బ్రహ్మాండాధిపతులంతా ఉన్నారు. అలాంటి సమయంలో ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు నమస్కారం చేశారు. అయ్యా నేను వచ్చి దేవతలంతా వచ్చారు, వాళ్ళు స్తోత్రం చేశారు. ఆశ్చర్యంగా చేస్తే అప్పుడు ఇంత లోపల ఒక ఆయన వచ్చాడు, ఒక పురుషుడు వచ్చి ఆయన మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు. అయ్యా నేను బ్రహ్మదేవుడు నుండి ఫలానా చోటు నుంచి వచ్చాను అంటే ఏ బ్రహ్మాండంలోని బ్రహ్మదేవుడు నీవు అని అడిగారు అనమాట. అంటే ఇప్పుడు ఆయనకు అర్థం కాల. ఇప్పటిదాకా ఆయన ఏమనుకుంటున్నా అంటే నేనే ఒక బ్రహ్మాండాధిపతిని, బ్రహ్మాండం నా తప్ప ఇంకోటి లేదనుకున్నాడు అనమాట. అనేసరికి నేనే బ్రహ్మాండాధిపతి నుండి అని చెప్పి అనేసరికి లేదు నాయన ఇలాంటి బ్రహ్మాండములు కొన్ని కోట్లు ఉన్నవి, ఆ కోట్లలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పవలసింది అనేసరికి వాళ్ళకి చెప్పడం చేతకాకుండా అలా రకంగా ఉన్న శ్రీయాయుక్త స్వామిధాక్ష పార్షదై పరిసేవిత ఇంత లోపల శ్రీ మహానుభావుడు కృష్ణ పరమాత్మ వచ్చారు. వచ్చి చూడంగానే ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ రాధా వరాయ పరిపూర్ణ తమాయ సాక్షాత్ గోలోకధామ ధిషణాయ నమః పరస్మై అయినప్పుడు ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత నాయన మమ్మల్ని అనుగ్రహించవలసింది, ఈ రకంగా వచ్చామని అప్పుడు పరమాత్మ అన్నారు, ఆయన నేను కాస్త అవతరిస్తాను భూలోకంలో కరిష్యామి మహా కార్యం భవిష్యామి యదోహురే. ఆయన నేను అవతరిస్తాను, భూలోకంలో అవతరిస్తాను, మీరు అడిగిన రీతిగా దుష్టదమనం చేస్తాను, కాబట్టి మీరు ఏమీ దిగులు పడవద్దు అని చెప్పి కృష్ణ పరమాత్మ వరం ఇచ్చారు. పక్కనే రాధాదేవి ఉంది, ఆమె అడగకూడగా అనమాట. మధ్యలో ఆడవాడిని అడగాలి, మన సాధ్యమా అసాధ్యమా అని అడగాలన్నమాట. అడగకపోయేసరికి వెంటనే ఆ రాధాదేవి అన్నటువంటి వెంటనే అయ్యా మీరు ఈ రకంగా చేస్తే రాధోవాచ భువోభరం భరం హర్తుం అలం రజేహే భువం కృతం పరమేశ పరమేశ శపథం శృణోత్పత. ఆయన మీరు భూభారం చేస్తాను కలిసి నాతో మాట కూడా అనుకునిగా వెంటనే వాడికి వెళతానని మీరు వరం ఇచ్చారు. అయితే నా శపథాన్ని వినండి. గతేత్తయి ప్రాణపతే చ విగ్రహం కదాచిత్ అత్రైవ నధారయామ్యహం. మీరు వెళ్ళారు, నేను దేహత్యాగం చేశాను, ఇది ఖాయం సుమా అనమాట. మీరు అంటే యథాత్మేవం శపథం నమన్యసే ద్వితీయ వారాంబుద యామి వాక్పథం. అయిన తర్వాత నన్ను నేను కాస్త విడిచేస్తాను ఈ విధంగా అని ఈ రకంగా అనేసరికి అప్పుడు భగవంతుడు అన్నాడు, తయా సహ గమిష్యామి, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తాను. నేను వెళ్తాను అంటే అర్థం రాజుగారు వస్తున్నారయ్యా అంటే రాజుగారు ఒక్కడు నడుచుకుంటూ వస్తున్నాడనే దానికి అర్థం. రాజాసు గచ్చతి ఇత్యుక్తే సపరివారో రాజ్ఞో గమనం ముక్తం భవతి. రాజుగారు వస్తున్నారంటే ముందు ప్రోటోకాల్ ఉంటుందిగా, ముందు వచ్చేవాడు వెనక వచ్చేవాడు అలా ఉంటుంది. దాని సంగతి ఎట్లా ఉన్నా నేను వస్తున్నా అంటే మా ఆడవాళ్ళు ఎప్పుడైనా పొరపాటు రాను. అందువల్ల శక్తి లేకుండా పురుషుడు ఉండడుగా, అందుచేత నేను తయాసహ గమిష్యామి, నీతో కలిసే పెడతాను. కాబట్టి శోకం మా శోకం గురు రాధికే, రాధాను కోపం తెచ్చుకోవచ్చు సుమా. హరిష్యామి భూభారం కరిష్యామి వచస్తవ. ఆ వాళ్ళకి ముందు వాగ్దానం చేశారు కదా, వాళ్ళు చెప్పినట్టుగా నేను భూభారాన్ని నేను తగ్గిస్తా, నీ మాట నిన్ను విడిచిపెట్టి వెళ్ళకుండా నిన్ను కూడా వెంట తీసుకుని వెళతాను సుమా అని చెప్పి అనేసరికి రాధికోవాచ ఎత్ర బృందావనం నాస్తి ఎత్ర నో యమునా నది ఎత్ర గోవర్ధనో నాస్తి తత్ర మే నమన సుఖం. అయ్యా నాకు బృందావనం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ బృందావనం లేదనుకోండి, ఎక్కడ యమున లేదనుకోండి, గోవర్ధన వ్రతం లేదనుకోండి, నేను అక్కడికి రాను అన్నదనమాట. అందువల్ల అక్కడే అంటే మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా భూపారం చేయాల్సి వచ్చినా
ఎక్కడుండి చెయ్యాలి? బృందావనంలో ఉండి, యమునా నదీ తీరంలో ఉండి, గోవర్ధన పర్వతం దగ్గర ఉండి మీరు చెయ్యాలి. ఇంకా మీరు ఏం చేసినా అంటే ఈ 3 విడిచిపెట్టి వెళ్ళకూడదు. అయితే మరి కంసుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు? కంస సంహారం చేయడానికి ద్వారకకి వెళ్ళి వివాహం చేసిన ఎవరు? శ్రీ మహావిష్ణువు. గోలోకవాసి కృష్ణ పరమాత్మ కాదు, గోలోకవాసి కృష్ణ పరమాత్మ ఈ రాధాదేవి చెప్పిన రీతిగా ఈయన ఇక్కడే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? బృందావనంలోనే ఉన్నారు. గోవర్ధన పర్వతం దగ్గరే ఉన్నారు, యమునా నదీ తీరంలోనే ఉన్నారు. అందుకోసం బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి. బృందావనాన్ని విడిచిపెట్టి ఒక అడుగు కూడా ముందుకు వేయడు పరమాత్మ అని అన్నారన్నమాట. అందుచేత వేదం తర్వాత వేదనాగ క్రోశ మొత్తం ఎన్ని క్రోశములు పరిమితమైంది అన్నాడు? 12 క్రోశములు. వేద అంటే 4 వేదములు, నాగ అంటే 8 గడిములు అనమాట. అష్ట సంఖ్యకి గుర్తేమో నాగ అనేది అనమాట, 4 గుర్తేమో వేద అనేది అనమాట. అంటే 8, 4, 12 క్రోశముల పరిమితమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో భూమి స్వధామ్న శ్రీహరి స్వయం గోవర్ధనంచ యమునాం ప్రేషయామాస భూపరి. ఇది ఎక్కడుంది? ఇది వాస్తవంగా ఈ గోవర్ధనం గాని, బృందావనం గాని, యమున గాని అక్కడ పైన గోలోకంలో ఉన్నాయన్నమాట. ఈ గోలోకంలో ఉన్నటువంటి దాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను అని అన్నారన్నమాట. అనేసరికి ఆ ముగ్గురిని పిలిచిన ఆయన మీరు భూమండలంలోకి వెళ్ళంటారా, అక్కడ ఉండండి అని ముందు చెప్పారన్నమాట. నేను వచ్చే లోపల మీరు అక్కడ ఉండాలి. అందుకోసం పరివారాన్ని ముందు పంపిస్తుంటాగా ఆ రకంగా పరమాత్మ పంపించారన్నమాట. పంపించేసరికి అక్కడ యమునా నది సిద్ధమైంది, అక్కడ గోవర్ధన పర్వతం సిద్ధమైంది, అక్కడే బృందావనం సిద్ధమైంది అనమాట. అక్కడే అవతరించారు పరమాత్మ అని అన్నారన్నమాట. అప్పుడు అనేసరికి అప్పుడు ఈ మాట అనేసరికి తథా బ్రహ్మ దేవగణే నత్వా 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 పునః పునః వెంటనే అంత సాక్షాత్తు తాను లోకంలో ఉన్నటువంటి ఆ సమస్తమైన నదినిగా, పవిత్రమైన నది గాని, పవిత్రమైన పర్వతం గాని, పవిత్రమైనటువంటి ఆ ప్రదేశాన్ని గాని మొత్తం పంపించేసరికి అప్పుడు పరమాత్మను చూసి నమస్కారం చేసి పరిపూర్ణతమం సాక్షాత్ శ్రీకృష్ణం సమువాచ. బ్రహ్మదేవుడు నమస్కారం చేసి స్వామి అందరూ అవతరిస్తున్నారు కానీ నన్నేం చేయమంటారు, నన్ను ఎక్కడ అవతరించమంటారు అని అడిగాడు ఆయన. అనేసరికి బ్రహ్మ అహం పుత్ర భవిష్యామి పుత్రత్వం భవిష్యసి. స్వామి నేను ఎక్కడ ఉండాలి, మీరెక్కడ ఉంటారు, వీళ్ళందరూ కూడా దేవతలంతా ఎక్కడ ఉండాలి, ఏమిటి చెప్పండి అని అన్నారు కూడా. భగవంతుడు అన్నారు అప్పుడు పరమాత్మ వసుదేవస్య దేవక్యాం భవిష్యామి పరస్వయం. నేను వసుదేవ దేవకీ దేవుడికి కుమారుడుగా నేను అవతరిస్తాను. రోహిణ్యాం మత్కల రోహిణీదేవి ఎందు నా అంశ అయినటువంటి ఆ బలరాముల వారి రూపంగా శేషులు ఆవిర్భవిస్తారు. సాక్షాత్ రుక్మిణి అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవి రుక్మిణి రూపంగా అవతరిస్తుంది. భైమి శివ జాంబవతి తథా పార్వతీదేవి సాక్షాత్తు జాంబవతి రూపంగా అవతరిస్తుంది. అలాగే తులసీదేవి సత్యాచ తులసీ భూమవు, సత్యానేటువంటి ఆమె తులసీ రూపం, తులసీదేవి సత్యారూపంగా అవతరిస్తుంది భూమవు. సత్యభామ వసుంధర భూదేవి యొక్క అంశతోటి సత్యభామ అవతరిస్తుంది. అలాగే లక్ష్మణ అనేటువంటి ఆమె అష్టమహిషుల్లో ఒక భార్య లక్ష్మణాని, ఆమె కాస్త దక్షిణాదేవి అంటే యజ్ఞంలో దక్షిణ రూపంగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారే లక్ష్మణ రూపంగా అవతరిస్తుంది. ఆ రకంగా యమునా నది ఎవరైతే ఉందో కాళింది, ఆమె కాస్త విరజానది, వైకుంఠంలో ఉన్నటువంటి విరజానదే కాళింది రూపంగా అవతరిస్తుంది. భద్రాని మేనత్త కూతురు కృష్ణ పరమాత్మకు 8 మంది భార్యలో ఆమె హ్రీ సాక్షాత్తు సిగ్గు, ఆ సిగ్గు స్వరూపమైనటువంటి అమ్మవారే భద్రా రూపంగా అవతరిస్తుంది. ఆ తర్వాత మిత్రవిందాని కృష్ణ పరమాత్మ 8 మంది భార్యలో ఆమె సాక్షాత్తు గంగాదేవి అంశతోటి ఆమె అవతరిస్తుంది. జాహ్నవి పాపనాశిని ఆ మిత్రవిందాదేవి అనేటువంటి ఆమె సమస్తమైన పాపాలు పోగొట్టేటువంటిది అనమాట. ఆ సత్యాదేవి అనేది ఆ తులసి అమ్మవారి అంశతో పుట్టింది. సత్యభామ వేరు, సత్యాదేవి వేరు. ఆ సత్యాదేవి తీసుకొచ్చినంత డబ్బు ప్రపంచంలో ఎవరు కృష్ణ పరమాత్మ భార్యల్లో ఎవరు తీసుకురాల అంత ఆనందం తీసుకొచ్చింది. ఆయన నగ్నజిత్ మహారాజు చెప్పి వాళ్ళ తండ్రి గారు ఆయన ఏం చేశారంటే ఎంత సంపద ఉందో అంతా తీసుకొచ్చారు కూడా. అంటే 10,000 ఏనుగులు ఇచ్చారు. ఆ 10,000 ఏనుగులకి 100 రెట్లుగా గుర్రాలను ఇచ్చారు, అంతకంటే 100 రెట్లుగా రథాలను ఇచ్చారట, దాసదాసి జనాన్ని ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. వాడు కృష్ణ పరమాత్మకి ఇచ్చి మీరు తీసుకెళ్ళండి అన్నారు ఆయన. అంటే కృష్ణ పరమాత్మ మహా తెలివైన ఆయన. వీళ్ళందరినీ తీసుకెళ్ళి నెలలా జీతాలు ఎవరు ఇస్తారు వీళ్ళకి? అందుకోసం మామగారు మీ దగ్గర వచ్చి అవసరమైనప్పుడు నేను అడుగుతాను అన్నాడు ఆయన మహా తెలివైనడు. ఆయన దగ్గర పెట్టుకుంటే కుదురుతుందా? తీసుకెళ్ళండి అంటే మీరు నాకు అవసరమైనప్పుడు తీసుకుంటారు, నాకు ఎందుకు అవసరమైనప్పుడు నేను వినియోగించుకుంటా, డబ్బులు పొరపాటు కూడా ఇచ్చే సమస్య లేదు, జాగ్రత్తగా ఉండవలసిందే అది ఆయన ముందే చెప్పారన్నమాట. అందులో సత్యాజ తులసి ఆమె ఎవరయ్యారో ఆ సత్యాదేవి తులసి అమ్మవారు సత్యాదేవిగా అవతరించింది అనమాట. అందువల్ల ఇటువంటి భాగవతం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, భాగవతంలో ఎవరెవరు ఏ స్వరూపంతో ఆవిర్భవించారో తెలుసుకోవడం గర్గ భాగవతం అనమాట. కాబట్టి ఇప్పుడు భాగవతం విన్నవాడు గర్గ భాగవతం వింటే ఓహో ఇదా అని తెలుస్తుంది అనమాట. ఇది తెలియకుండా అది చెప్తూ ఉన్నారనుకోండి, ఎన్ని వందల సంవత్సరాలు చెప్పినా అసలు వీడు ఏ అంశంతో ఆవిర్భవించారో మనకు తెలియకుండా పోతుంది. అందుకోసం ఇస్తాం ఈ తెలుసుకునే సంస్కారం మనకు ఎవరు ఇచ్చారు? కృష్ణ పరమాత్మ ఇచ్చారు తప్ప మన తెలివితేటతోనే అది చూశాను అన్వేషించారంటే కుదరదండి. పరమాత్మ అనుగ్రహించండి మనం ఏమీ తెలుసుకోలేము అనమాట.
అందుచేత ఇది మనకు ఎవరయ్యా ఇంత ఉపకారం చేశారు, కాశీలో నివసించే ఒక అదృష్టం ఇచ్చాడు విశ్వేశ్వరుడు, ఆయనే ఇక్కడ ఆయన చెప్పుకుంటా, మీరు ఊరికే కథాకాలక్షేపం చేసుకుని తప్ప వృధాకాలక్షేపం చేయకుండా ఆయన మహానుభావుడు చెప్పారు కాబట్టి ఈ 4 మాటలు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం. అందులో రుక్మిణ్యాం కామదేవ, ఆ రుక్మిణీదేవి ఎందుకు కలిగిన ప్రద్యుమ్నుడు నాడే సాక్షాత్తు మన్మథుడు అని ఈ రకంగా తెలుసుకోండి. ఇవన్నీ చెప్పారు పరమాత్మ, వీళ్ళంతా ఇలా అవ్వాలి అని చెప్పి. భవిష్యతి నసందేహ తస్సత్వంచ భవిష్యసి, ఆ తర్వాత ఆయనకి నువ్వు కుమారుడుగా పుడతావు. నందో ద్రోణో వసు సాక్షాత్, నందుడు ఎవరయ్యా అన్నారు, ఆ నంద యశోదుడు ఉన్నారుగా, అందులో నందుడు ఈ భాగవతంలోనే వస్తుంది. ద్రోణో వసుహు అంటే అష్టవసువుల్లో ద్రోణుడు అన్నాడు, ఆ ద్రోణ వసువు యొక్క స్వరూపమే నందుడు అనమాట. సాక్షాత్ యశోదాస ధరాస్మృత, ధరాదేవి సాక్షాత్ యశోద. వృషభాను రాధాదేవికి తండ్రి ఉన్నాడు వృషభానుడని ఆయన, సుచంద్రుడు అనేటువంటి ఆయనే వృషభాను రూపంగా అవతరిస్తారు. తస్య భార్య కళావతి, అతని యొక్క భార్య అంటే రాధాదేవి యొక్క తల్లి కళావతి. ఆ తర్వాత భూమో కీర్తి విఖ్యాత తస్యాం రాధా భవిష్యతి, ఆ భూమి యందు అసలు ఆ కళావతి అనేటువంటి ఆమె కీర్తి, లోకంలో కీర్తి అంటున్నాగా ఆ కీర్తి దేవతే సాక్షాత్తు రాధాదేవి యొక్క తల్లిగా అవతరిస్తుందన్నమాట. తస్యాం రాధా భవిష్యతి సదారాసం కరిష్యామి గోపీభి ప్రజమండలే, ఆ రాధాదేవితో కూడుకున్నటువంటి వాణ్ణై గోపికలతో కూడుకున్నటువంటి వాడి 300 కోట్ల మంది గోపికలు, 300 కోట్ల మంది కృష్ణ పరమాత్మలు కలిస్తే మొత్తం 600 కోట్ల మంది రాధాకృష్ణులు గోపీకృష్ణులు కలిస్తే ఏర్పడినటువంటి రాసమండలం అన్నమాట. ఆ రాసమండలంలో మధ్యలో ఎవరుంటారయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరితో కలిసి ఉంటారయ్యా, రాధాదేవితో కలిసి ఉంటారన్నమాట. అది రాసక్రీడ అంటే అనమాట. అందుచేత సదా రాసం కరిష్యామి, ఆ రాసక్రీడ చేస్తుంటే ఆ కాలి గజ్జలు అందరూ వేసిన 600 కోట్ల మంది కాలి గజ్జలు ఒక్కసారి అడుగు ముందుకు వేసి అడుగు వెనక్కి వేస్తే ఆ ధ్వని ఎంతుందయ్యా అన్నాడు. ఆకాశంలో దేవతలంతా కూర్చొని దివ్యమైనటువంటి ఆ వాద్యములని కూడా వాయిస్తుంటే ఆ ధ్వని ఏమాత్రం వినిపించలేదు. ఎందుకు వినిపించదు? ఈ కాలి గజ్జలే గోపికల యొక్క కృష్ణ పరమాత్మల యొక్క 600 కోట్ల మంది కృష్ణ పరమాత్మలు గోపికలు మొత్తం కలిపి 600 కోట్ల మంది, వాళ్ళ కాలి గజ్జల యొక్క సౌండ్ కి మొత్తం ప్రపంచం అంతా ఏది వినిపించకుండా పోయిందన్నమాట. అంత గొప్పదైనటువంటి రాసక్రీడ నేను చేస్తాను సుమా అని పరమాత్మ అన్నారట. అందుకోసం నందోపనంద భవనాః శ్రీరామ సుబలా సఖా స్తోక కృష్ణో అర్జునోంశు నవనంద గృహే విధే. ఆ తర్వాత నంద ఉపనంద భవనాః శ్రీరామ సుబలా సఖా. ఆ తర్వాత భగవంతుడు మిగతా వాడు ఏ అవతారాలతో అవతరిస్తారో కూడా ఆ విషయాన్ని తర్వాత చెప్పారు. ఇప్పుడు 3 అధ్యాయాలు అయింది. తర్వాత రేపటి నుంచి మిగతా కథంతా కూడా చెప్పుకుందాం. ఎందుకంటే పైన 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 7 అధ్యాయాలు, ఇవాటి మహాత్మ్యంతో సహా మొత్తం 7 అధ్యాయాలు అయిందనమాట. రేపు నుంచి కొద్దిగా ముందు చూసుకుంటున్నాం. హరే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో